ఎస్, ఒకసారి మనం పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ ఏమీ లేకుండా అది శ్వేతపత్రం అవుతుందా? ఈ వాస్తవాలు కూడా అందులో ఉండాలి కదా? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న సహచర సభ్యులకు ప్రేక్షకులకు నమస్కారం. బేసిక్గా శ్వేతపత్రంలో ఏముండాలో అవి ఉంటే ఈ రాష్ట్రంలో ఇది జరిగేది కాదు, చర్చ ఏరే రూపంలో చర్చ జరిగి ఉండేది. శ్వేతపత్రంలో ఏది ఉండాలో అది ఉండకుండా వేరే విషయాలు ఉండడం వల్ల, రాజకీయ అంశాలు ఉండడం వల్ల రాజకీయ చర్చగా మారిపోతాం. దీనివల్ల పోలవరం పురోగతికి ఏం ఉపయోగపడే అంశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 104 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో శ్వేతపత్రం ప్రవేశపెట్టడం అనేది ప్రారంభమైంది. 1920లో శ్వేతపత్రాన్ని వైట్ పేపర్ ఆర్ గ్రీన్ పేపర్ అనే పేరుతో ఆ దేశంలో ఈ ప్రయోగాత్మకంగా చేశారు. శ్వేతపత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిని సమాజం మీద ఉంచుతూ ప్రభుత్వం తాము చేయబోయేది గ్యారంటీని ప్రజలకు ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని చెబుతూ ఏం చేయబోతారో అష్యూరెన్స్ ఇస్తుంది. శ్వేతపత్రానికి ఇంగ్లాండ్లో పెట్టిన పేరు ఏంటంటే ప్రామిసరీ నోట్, అంటే హామీ పత్రం. అంటే శ్వేతపత్రం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిని చెప్తూ తాము ఏమి చేయబోతామో ప్రజలకు ఇచ్చే ప్రామిసరీ నోట్ లాంటిది అంటుంది బ్రిటిష్ గవర్నమెంట్. అంటే ప్రామిసరీ నోట్ లాంటిది హామీ పత్రం. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రాన్ని హామీ పత్రంగా చూడదలుచుకుందా, అభియోగ పత్రంగా చూడదలుచుకుందా? హామీ పత్రంగా చూస్తే రాష్ట్రానికి మంచిది, పోలవరానికి మంచిది, తెలుగుదేశానికి రాజకీయంగా కూడా మంచిది. హామీ పత్రం స్థానంలో అభియోగాల పత్రంగా మార్చేస్తే అది రాష్ట్రానికి మంచిది కాదు, పోలవరానికి మంచిది కాదు, తెలుగుదేశానికి కూడా అల్టిమేట్గా నష్టం చేకూరుస్తుంది. అభియోగాలు అంటే అర్థం ఏమిటి? కారణాలని ఎవరైతే అభియోగించదలుచుకో వాళ్ళపై నెట్టడం అంటే అర్థం ఏంటి? నేను తప్పించుకుంటున్నాను అర్థం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని, యథాతథ పరిస్థితిని చెబుతూ భవిష్యత్తులో తాము ఏం చేయబోతామో నిజాయితీగా చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా అభియోగాలు మోపితే ఏమవుతుంది? బహుశా వీళ్ళు తప్పించుకోవడం కోసం ఏమైనా ఇట్లాంటి అభియోగాలు చేస్తున్నారని ప్రజలు అపార్థం చేసుకుంటారు. హామీ ఇస్తే అర్థం చేసుకుంటారు, అభియోగాలు మోపితే అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకోదలుచుకున్నారా, హామీ ఇచ్చి అర్థం చేసుకోదలుచుకున్నారా, తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. పోలవరానికి సంబంధించి నాకు ప్రధానమైన అంశం ఏంటంటే ఈశ్వర్ గారు, పోలవరంలో ప్రధాన 2 సమస్యలు ఉన్నాయి ఈరోజు. 2 సమస్యల్లో ఒకటి డయాఫ్రామ్ వాల్ డిస్టర్బెన్స్ కారణంగా తదుపరి పురోగతి సాధించడానికి ఆటంకం ఏర్పడతా ఉంది. దీన్ని హామీ పత్రంలో వాళ్ళు పొందుపరిచారు. రెండోది, పోలవరం పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం వెలిసినటువంటి కోఆపరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన అష్యూరెన్స్ లో మన ఆ హామీ పత్రంలో, ఆ శ్వేతపత్రంలో మనకు కనబడదు. ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఎన్ని తపన పడ్డా మనకు సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి? డే 1 నుంచి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఎలా వ్యవహరిస్తుంది, అలాంటి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న నేను ఏ రకంగా తీసుకొస్తాను అనే అష్యూరెన్స్ కూడా ఈ హామీ పత్రంలో ఉండాల్సింది. దాని అంటే కేంద్ర ప్రభుత్వ పాత్రను నెమ్మదిగా పక్కన పెట్టారు. ఎందుకంటే ఈ రోజు కూడా వెంకటరెడ్డి గారు చెప్పారు కానీ 53,000 కోట్లని అది ఇంకా కేంద్ర కేబినెట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏది నిర్వాసితుల సమస్యని కేంద్ర కేబినెట్ తన బాధ్యతగా తీసుకుని ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోతే దాన్ని పరిష్కరించుకోకపోతే డ్యామ్ కట్టిన గండికోటలాగా అయిపోతుంది, లేదా పులిచింతల్లాగా తయారైపోతుంది. డ్యామ్ కట్టినా ఉపయోగపడదు. డ్యామ్ కట్టక ముందు సాధారణంగా నీళ్లు పోతాయి, డ్యామ్ కొట్టిన తర్వాత గేట్లు ఎత్తేసి పంపించేస్తారు. ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి కేంద్ర ప్రభుత్వ పాత్ర ప్రస్తావించకపోవడం అనేది అర్థం లేని చర్య. రెండో అంశం, డయాఫ్రామ్ వాల్కి సంబంధించి నాకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడాల్సిన దాని రాజకీయ ఎక్స్పర్ట్లు మాట్లాడితే వచ్చే సమస్యలు ఇట్లే ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే 5-6 అంశాలు కనిపిస్తాయి, ఎక్కడో ఒక చోట డ్యామేజ్ జరుగుండొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కడతారు? అన్ని ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ ఉండదు. మనకి ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు బోర్వెల్స్ వేస్తారు, ఎక్కడ పట్టుత్వం దొరుకుతుందని. ఆ తర్వాత పునాదులు వేసుకుంటూ వచ్చే క్రమంలో డ్యామ్కి ఒక సెక్యూరిటీగా మామూలు భాషలో మాట్లాడాలంటే డయాఫ్రామ్ వాల్ ఉంటుంది. అలాంటి డయాఫ్రామ్ వాల్ని నిర్మించేటప్పుడు పర్ఫెక్ట్గా నిర్మించారా లేదా అనేది ఒక చర్చ అనేది ఒక టెక్నికల్ అసెస్మెంట్ జరగాలి. రెండో అంశం, సోమవారం పోలవరం అనేది ఇప్పటికైనా చంద్రబాబు గారు మార్చుకుంటే మంచిదనేది నా సిన్సియర్ అడ్వైజ్. సోమవారం పోలవరం అనేది దాని ప్రాధాన్యతను నేను గుర్తించాను ఆయన చెప్పొచ్చు, కానీ అది డిస్టర్బెన్స్ అవుతుంది. ఈశ్వర్ గారు ఇంతవరకు శ్రీశైలం ప్రాజెక్టు కట్టారు, నాగార్జున సాగర్ కట్టారు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రెగ్యులర్గా ఆడికి వెళ్ళడం కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, ముఖ్యమంత్రి వస్తారంటే రోడ్లు ఎట్టేస్తారు, ప్యాచ్ వర్క్ చేసేస్తారు. రోడ్డు వేయాల ఉద్దేశం కాదు, ముఖ్యమంత్రి వెళ్ళిపోతే చాలనుకుంటారు. ప్రాజెక్టులు కాడగడ రెగ్యులర్గా వెళ్తుంటే ఏమవుతుందంటే ఆఫీసులు డైవర్ట్ అవుతారు. పోలవరంలో ఇంజనీర్లు పనిచేయాలి, కార్మికులు పనిచేయాలి. చంద్రబాబు గారు పోలవరం టు సోమవారం ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్తే ఏమవుతుంది? నిధులు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న ముఖ్యమంత్రి చేయాల్సింది డబ్బులు తెచ్చే పని, ఇంధనం తెచ్చే పని వీళ్ళు చేస్తే ఖర్చు పెట్టే పని వాళ్ళు చేస్తారు. ఇదొక అంశం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చాడు. 3 నెలలకి మళ్ళీ వరదలు వచ్చేసినాయి. ఈ మొత్తం వ్యవహారాల్లో ఎక్కడ డిస్టర్బెన్స్ అయింది?
ఈరోజు డిశ్చార్జ్ కెపాసిటీ 50 లక్షల క్యూసెక్లు ఈశ్వర్ గారు. నా పాయింట్ ఏంటంటే ఒకనొక ఎండ్ ఆఫ్ ద డే 100 years లో 32 lakhs 36 lakhs కూడా వెళ్ళిందంట. ఏది ఫ్లో అది వరద 30 అంటే మామూలుగా ఇంజనీరింగ్ భాషలో డిశ్చార్జ్ కెపాసిటీ ఎలా ఉండాలంటే వరదలకు రెట్టింపు ఉండాలి. అసాధారణ వరదలు వస్తే ఎంత క్యూసెక్లు వస్తాయో, ఎంత టీఎంసీలు వస్తాయో, 36 లక్షల క్యూసెక్లు వస్తే 64 లక్షల డిశ్చార్జ్ కెపాసిటీతో స్పిల్వే చేయాలి. అంటే పోలవరం మొత్తంలో నాకు కొంత డిస్టర్బెన్స్, కొంత అర్థం చేసుకోండి. ముఖ్యంగా నేను కోరుతుంది ఈ రోజుగా ప్రభుత్వాన్ని, కోస్లా కమిషన్ 10 years పాటు స్టడీ చేసింది, దాన్ని శ్వేతపత్రంలో పెట్టాలి. సిడబ్ల్యూసి స్టడీ చేసినట్టే పోలవరం దగ్గర ఎలాంటి ఉధృతి ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో విస్మరిస్తున్నారు. 152 అడుగులు ఉండాలా, 135 అడుగుల చర్చ నడుస్తుంది. ఇంజనీర్లు పుచ్చపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కాటన్ ద్వారా నుంచి కేవీఎల్ రావు లాంటి నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ కట్టిన వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి మంచి స్టడీ చేస్తే ఎక్కడ దెబ్బతినిందో పోలవరం అథారిటీకి వదిలేయండి. మన ఏదైతే మన మన డ్యామ్ ఇది దెబ్బతినింది అంటున్నామో దాన్ని పోలవరం అథారిటీకి వదిలేయండి. ఎలా కట్టాలి, దానికి కావాల్సిన డబ్బులు ఏట కావాలో మీరు చర్చించండి. హామీ పత్రంలో కావాల్సింది డబ్బులు తెచ్చుకునే మార్గం. పోలవరం నిర్వాసితులకు మాది బాధ్యతని కేంద్రాన్ని ఒప్పించే పని శ్వేతపత్రంలో మీరు ప్రకటించాలి. డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు నష్టం జరిగిందో పోలవరం అథారిటీకి వదిలేయండి, వాళ్ళు చెప్తారు. అప్పుడు ఏదైనా ఉంటే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు నష్టం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది క్లియర్ సార్. వాట్ నెక్స్ట్ అనేది 2 పద్ధతుల ద్వారా చేసుకోవాలి. దాన్ని పూర్తిగా మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు కట్టడమా, లేదా దాన్ని ఇంకొక పద్ధతి ద్వారా ఆ జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ పోవడమా? ఈ 2 పద్ధతులే మన దగ్గర ఉన్నాయి ఇప్పటి వరకు. వీటి గురించి చర్చించకుండా డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందా లేదా, దానికి కారకులు ఎవరు, నాకు సంబంధమే లేదు, జగన్ నిర్వాహకం వల్లే దెబ్బతినింది అన్నట్టుగా నేను శ్వేతపత్రం విడుదల చేస్తే ఆయన మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే దాన్ని శ్వేతపత్రంలో చర్చించడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు. పోలవరం అథారిటీ కమిటీ ఇంతవరకు తేల్చలేకపోయింది. మీరు ఎందుకు చర్చిస్తారు? పోలవరం అథారిటీ కమిటీ వదిలేయండి, ఎందుకు దెబ్బతింది, ఎట్లా చేయాలని. మీరేం చేస్తారంటే ఈ 5 ఏళ్ల కాలంలో రావాల్సిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి నేను తీసుకొస్తాను, నాకు సహకరించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ప్రతిపక్ష నాయకులారా మీరు అడగండి హామీ పత్రంలో. అది మర్చిపోయి డయాఫ్రామ్ వాళ్ళు మీరు ఏదైతే చర్చ పెట్టకూడదో శ్వేతపత్రం దాన్ని చర్చ పెడితే రాజకీయ రచ్చ అవుతుంది, అది తేలని సమస్యగా మారుతుంది. ఇప్పటికైనా శ్వేతపత్రాన్ని సవరించుకొని ఒక హామీ పత్రం, ఒక ప్రామిసరీ నోటుకి ఏ విలువ ఉంటుందో బ్రిటిష్ లాంగ్వేజ్ లో ఆ పద్ధతిలో ముందుకెళ్తే అది మీకు మంచిది. లేదా అభియోగాల పత్రంగా మారితే మాత్రం రాష్ట్రానికి కానీ తెలుగుదేశానికి కానీ పెద్ద ఉపయోగం. రైట్. నాకు మామూలుగా సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో నిన్న కూడా ఒక మాట, పిల్లర్స్ వేయకుండా స్లాబ్ వేస్తే ఎలాంటి ప్రమాదకరమో ఆలోచన చేయడమే అసలు సాధ్యం కాదు. రెండో అంశం, ఒక ఇల్లు కట్టాలనుకున్నటువంటి వ్యక్తి ముందుగా ఏం చేయాలనేది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఒక అవగాహన ఉంటుంది. దానికి సంబంధించి మేస్త్రికో ఇంజనీర్కో ఒక అవగాహన ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుగా పెయింట్లు కొని పెట్టుకున్నారు. ఎందుకంటే పెయింట్ కంపెనీలతో ఆయనకి ఏదో ఒప్పందం ఉన్నట్టుంది. ఒక ఇల్లు కట్టాలంటే ముందుగా పెయింట్లు కొంటారు ఎవరైనా?